ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠగా సాగిన సూపర్ సిక్సెస్ పోరులో పాకిస్తాన్ యు-19 టీం, ఇండియా యు-19 టీంపై గెలిచింది. ఫిబ్రవరి 1, 2026న జింబాబ్వేలోని బులవాయోలో ఉన్న క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆయుష్ మహాత్రే కెప్టెన్సీలోని ఇండియా యు-19 టీం ముందుగా బ్యాటింగ్ చేసి 252 పరుగులకి కుప్పకూలింది. ఉదయం 7:30 గంటల ఊక్కి మొదలైన ఈ మ్యాచ్ ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుపై ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియా మంచి ఆరంభాన్ని పొందిన తర్వాత కూడా పాక్ బౌలర్లు చెలరేగిపోయారు. మొహమ్మద్ సయ్యం బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ 30 పరుగులకి ఆయుష్ మహాత్రే ఔటయ్యారు. ఆయుష్ మహాత్రే వికెట్ అయితే నో బాల్ తప్పిదంతో చేజారింది. అబ్దుల్ సుభాన్ బౌలింగ్లో ఆరోన్ జార్జ్ 16 పరుగులకి పెవిలియన్ చేరగా అహ్మద్ హుస్సేన్ తెలివైన రనౌట్తో విహాన్ మల్హోత్రాను 21 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఒక ఓవర్ తర్వాత జార్జ్ కొట్టిన ఫోర్తో ఇండియా వికెట్ నష్టపోకుండా 7 పరుగులకు చేరింది. ఆ తర్వాత 8.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు మరియు 23.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులతో నిలిచింది. వేదాంత్ త్రివేది, మల్హోత్రా లాంటి ఆటగాళ్లతో కలిసి కొన్ని కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి ఒక బాధ్యతాయుతమైన 68 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. గ్రూప్ 2లో చావో రేవో తేల్చే ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్లోకి వెళ్లే జట్ల భవితవ్యాన్ని నిర్ధారించనుంది. అజేయంగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ చేతిలో భారీ తేడాతో ఓడితే టోర్నీ నుంచి ఔటయ్యే ప్రమాదం ఉంది. కొద్ది వారాల క్రితం ఆసియాకప్ ఫైనల్లో పాక్ చేతిలో 191 పరుగుల తేడాతో ఓడిన జ్ఞాపకాలను ఈ పరిస్థితి గుర్తుచేస్తోంది. పాకిస్తాన్ ముందంజ వేయాలంటే 33.3 ఓవర్లలో ఈ భారీ టార్గెట్ను ఛేదించాల్సి ఉంది. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరులోని ఉత్కంఠ ఈ భవిష్యత్ తారల కెరీర్కు చాలా కీలకం. పాకిస్తాన్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని ఇండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్లో తేలబోతుంది. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. భారత్ ఇన్నింగ్స్ పుంజుకుంటున్నట్లు కనిపించినా పాక్ ఒత్తిడికి కుప్పకూలింది. ఆరంభంలో ఓపెనర్లు 7 పరుగుల వద్ద పటిష్టంగా ఉన్నా ఆ తర్వాత వికెట్లు చకచకా పడిపోయాయి. వైభవ్ సూర్యవంశీ 30 పరుగులకి సయ్యం బౌలింగ్లో ఔటవగా జార్జ్ 16 పరుగులకి సుభన్కి చిక్కాడు. విహాన్ మల్హోత్రా 21 పరుగుల వద్ద అహ్మద్ హుస్సేన్ చేతిలో రనౌట్ అవ్వగా సయ్యం నో బాల్ వివాదం తర్వాత అభిజ్ఞాన్ కుండు 16 పరుగులకి అలీ హసన్ బలోచ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఆర్ఎస్ అంబ్రీష్ 29 పరుగులకి అలీ రజాకి బలయ్యాడు. ఈ పోరాటంలో ముఖ్యమైన మైలురాళ్లు 32.2 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు, 41 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు, 44 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు. వేదాంత్ త్రివేది 68 పరుగులు చేసి కొద్దిగా ప్రతిఘటించినా కింది వరుస బ్యాటర్లు తడబడ్డారు. కనిష్క్ చౌహాన్, కిలాన్ పటేల్ చివరిలో అజేయంగా నిలబడి కొద్దిసేపు పోరాడగా బౌలింగ్లో భారత్కు హెనిల్ పటేల్ కీలకం కానున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్, కీపర్ హంజా జహూర్ ఫీల్డింగ్ను పకడ్బందీగా నడిపించగా మోమిన్ కమర్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరంభంలో ఫీల్డింగ్ తప్పిదాలు, బౌండరీలతో ఆట రసవత్తరంగా మారింది. బులవాయోలో జరుగుతున్న ఈ సూపర్ సిక్సెస్ సమరం భారత్ యొక్క అజేయ రికార్డును నిజంగా పరీక్షిస్తోంది. పాకిస్తాన్ ప్రధాన బౌలర్ మహ్మద్ సయ్యం ఓ నో బాల్ వివాదం చెలరేగినా కూడా ఆదిలోనే సూర్యవంశీ, మాత్రేలను అవుట్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. అబ్దుల్ సుభాన్ జార్జ్ను క్లీన్ బౌల్ చేయగా అహ్మద్ హుస్సేన్ పదునైన త్రోకి మల్హోత్రా రనౌట్ అయ్యాడు. అలీ రజా, అలీ హసన్ బల్, అంబ్రీష్ కుండు వికెట్లను తీసి భారత్పై ఒత్తిడి మరింత పెంచారు. త్రివేది, మల్హోత్రా భాగస్వామ్యంతో భారత్ మిడిల్ ఆర్డర్ పోరాడింది కానీ ఆ తర్వాత స్కోరు వేగం మందగించింది. చివర్లో చౌహాన్, పటేల్ జోడీ మెరుపులు మెరిపించడంతో భారత్ మొత్తం స్కోరు 252కి చేరింది. జింబాబ్వే పిచ్పై ఇది మంచి డిఫెండబుల్ స్కోరే. ఈ మ్యాచ్కి ముందు భారత్ అజేయంగా నిలిచింది. పెద్దగా పరీక్షలు ఎదుర్కోలేదు. ఇప్పుడు పాకిస్తాన్ టాపార్డర్ లైట్ల వెలుగులో ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. సెమీఫైనల్ సమీకరణాలు చాలా కీలకంగా మారాయి. పాకిస్తాన్ గనుక ఈ మ్యాచ్ తేడాతో గెలిస్తే ఆసియా కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే అవుతుంది. గ్రూప్ 2 ప్లేఆఫ్ స్థానాలు ఈ మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉండడంతో ఇప్పుడు ప్రతి బంతి కూడా కీలకం. నైపుణ్యం, తప్పిదాలు, తీవ్ర ఒత్తిడి కలగలిసిన ఈ అద్భుత పోరుకు క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికైంది.
ఈ దాయాదుల పోరు వాతావరణం మరింత వేడెక్కింది. 4 వారాల క్రితం ఆసియా కప్ ఫైనల్లో 191 పరుగుల భారీ తేడాతో ఎదురైన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, లక్ష్యఛేదనతో పాకిస్తాన్ ఈసారి పరిస్థితిని తిప్పికొట్టాలని చూస్తోంది. ముఖ్య ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. త్రివేది పట్టుదల, సంయమ్ వికెట్లు, చౌహాన్ ఫినిషింగ్ గదరగొడుతున్నాయి. జట్ల లోతును చూస్తే భారత్ నుండి పటేల్ సోదరులు, పాకిస్తాన్ నుండి బలోచ్, రజా వంటి ఆటగాళ్లతో ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. మ్యాచ్ సాగిన తీరు చూస్తే మొమెంటం అటూ ఇటూ మారుతూ వచ్చింది. భారత్ పవర్ప్లేలో బౌండరీలు కొట్టి దూకుడు చూపితే పాకిస్తాన్ మిడిల్ ఓవర్లలో పట్టుబిగించి అడ్డుకుంది. ఈ పోటీ కేవలం సూపర్ సిక్స్లకే పరిమితం కాదు, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి, భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేయడానికి కూడా చాలా కీలకం. భారత్ అండర్-19 జట్టు మాత్రే నాయకత్వ పటిమతో, పాకిస్తాన్ యూసఫ్ ప్రశాంతమైన కెప్టెన్సీతో బరిలోకి దిగుతున్నాయి. బులవాయో పిచ్ పరిస్థితులు క్రమశిక్షణతో కూడిన జట్లకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్య ఛేదనకు ఇది సరైన వేదిక. ఈ మ్యాచ్ ఫలితాలు చాలా ప్రభావం చూపుతాయి. పాకిస్తాన్ గెలిస్తే మరింత పైకి దూసుకెళ్తుంది. భారత్ ఓడిపోతే వారి ప్రయాణం ముగిసిపోవచ్చు. క్రికెట్లో ఉపఖండ ఉత్కంఠను పట్టిచూపుతోంది ఈ తరాల పోరు. సెమీఫైనల్స్కు దూసుకుపోవాలంటే భారీ మార్జిన్తో గెలవాల్సిన పాకిస్తాన్ ఇప్పుడు చేజింగ్ మొదలుపెట్టింది. హెనిల్ పటేల్ సారథ్యంలోని భారత బౌలర్లు పాకిస్తాన్ టాప్ ఆర్డర్ను ఆదిలోనే పెవిలియన్ చేర్చాలని చూస్తున్నారు. భారత్ గట్టిగా పోరాడి 252 పరుగులు సాధించింది. మరి ఈ స్కోర్ పాకిస్తాన్ బ్యాటింగ్ డెప్త్ను ఎంతవరకు టెస్ట్ చేస్తుందో చూడాలి. త్రివేది లాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటే, సంయమ్ వేసిన నో బాల్ మాత్రం చర్చనీయాంశమైంది. ఈ దాయాదుల పోరు సంప్రదాయం అలానే కొనసాగుతోంది. యువ కెరటాలను స్టార్స్గా మలుచుతోంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత గ్రూప్ 2 సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. భారత్ స్వల్ప ఆధిక్యాన్ని డిఫెండ్ చేసుకోవాలి. పాకిస్తాన్ దాన్ని అధిగమించాలని వేటాడుతోంది. U-19 ప్రపంచకప్ మొత్తం కథే ఈ క్లాష్ చుట్టూ తిరుగుతోంది. ఇది చరిత్రను, భవిష్యత్తును కలగలిపిన పోరు. బులవాయో నుంచి వచ్చే ప్రతి అప్డేట్నూ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. యువ సంచలనాలు ఎలా విచ్చుకుంటున్నాయో గమనిస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం టోర్నమెంట్ గమనాన్ని నిర్దేశిస్తుంది. క్రికెట్లో అత్యంత తీవ్రమైన ఈ పోరులో వారసత్వాలను స్థిరీకరిస్తుంది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.